కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారు గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీనరాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల అంటే అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకున్నాం. వివిధ రంగాల్లో ఉంటారు, వారందరికీ ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏమిటి తప్పకుండా తల్లి. ఇక్కడ మిథున రాశి వారు అనేసరికి ఏంటంటే మృగశిర 3-4 పాదాల వాళ్ళు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క రాశిలోకి వస్తారు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7, ఈ విధంగా ఉంది. ఇక గోచార ఫలితం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుందనే చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు అన్ని రంగాల వారు కూడా ఘన విజయాలు సాధిస్తారు. అటు రాజకీయాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అదేవిధంగా చక్కగా మంచి పదవులు అధిష్ఠిస్తారు. అదేవిధంగా ప్రజాదరణ బాగా పొందుతారు, గుర్తింపు సాధిస్తారు. ఉద్యోగస్తులు కూడా ఏంటంటే మంచిగా చక్కగా ప్రమోషన్స్ మీద బదిలీలు అవుతాయి. బదిలీ అయిందని బాధపడాల్సిన ప్రమోషన్ మీద బదిలీ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, గుర్తింపు వస్తుంది. తర్వాత అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుతుంది. అది ఉద్యోగస్తులు చాలా బాగుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఏంటంటే లాభసాటిగా ఉంది వ్యాపారం. అంచేత వీళ్ళు వ్యాపార విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అనుకోకుండానే పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. అంచేత అది ఈ సమయం వాళ్ళకి అదృష్టకాలం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత వ్యవసాయదారులు కూడా బాగా మంచి సకాలంలో వర్షాలు పడడం, తర్వాత అదేవిధంగా వీళ్ళు పెట్టుబడులకి బయట వాళ్ళ నుంచి సహాయ సహకారాలు బాగా లభించడం, అలాగే వీళ్ళు చేసిన అప్పులు కూడా దాదాపుగా 3 వంతులు తీర్చగలగడం. ఒక వ్యవసాయదారుడు అంటే సామాన్య విషయం కాదు తల్లి. ఎక్కువ అప్పులు చేయాల్సింది వ్యవసాయదారుడే. అంచేత అప్పులు చేసేస్తాడు, పంట వచ్చిన తర్వాత తీర్చుకోవాలి, మిగిలింది ఏదో తినాలి, అట్లాంటి పరిస్థితులు. కానీ ఇక్కడ అలా కాకుండా వాళ్ళు చేసిన అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు. బాగుంది. ఇక తర్వాత అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళ కూడా చాలా బాగుంది. ఇండస్ట్రీస్ కూడా బాగుంది. కన్స్ట్రక్షన్ వాళ్ళ కూడా బాగుంది. అన్ని రంగాల వారు కూడా చూసుకోవాల్సిన పని లేదు. వివాహాలు కూడా చక్కగా అవడం, సంతానం లేనటువంటి సంతానం కూడా మరి ఈ సంవత్సరం పొందడం అనేది జరుగుతుంది. అంచేత ఈ అధికమైనటువంటి రీతిలోనే
అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ యొక్క గోచార ప్రభావం అనేది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. అంటే ఇంకాస్త మెరుగ్గా 9 గ్రహాలు ఉండాలంటే. కదా, ఆ. 9 గ్రహాల్లో ఏదో గ్రహం కొంత దుష్ప్రభావం ఏదో కోణం నుంచి చూపిస్తూనే ఉంటుంది కనుక అవకాశం. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే తార, ధూమావతి, చిన్నమస్త ఈ మహామంత్రాలు రోజు 108 సార్లు చొప్పున జపం చేసుకోవడం ద్వారా ఘన విజయాలు సాధిస్తారు. ఇంకా అభివృద్ధి పదంలో వీళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా బాగుంది కదా అని ఊరుకోకుండా ఇంకాస్త మెరుగైన ఫలితాలకు చేసుకోవాలి. అమ్మవారి రక్షణ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రహస్యం తెలుసుకోవాలమ్మా. ఈరోజు అఖండమైన సిరి సంపదలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగే వారందరూ కూడా విశేషమైన రీతిలో భక్తితో భగవదారాధన చేసి పైకి వచ్చిన వాళ్ళే కదా. నేను చూశాను, నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. నేను రహస్యం అంటే ఏమీ లేదమ్మా. వాళ్ళు మేధావులు అంటే మేధావులు కాదు, బాగా చదివేశారంటే చదివేసిన వాళ్ళు కాదు, గోల్డ్ మెడల్ ఏమన్నా వచ్చేసేయంటే గోల్డ్ మెడల్ వచ్చేసిన వాళ్ళు కాదు. గోల్డ్ మెడలిస్టులు కాయగూరలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం వీళ్ళు 10th క్లాస్ 4 సార్లు, ఇంటర్మీడియట్ 3 సార్లు, ఎంబీబీఎస్ 10 సార్లు తప్పిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అది చాలా విచిత్రం అనమాట. ఆ గ్రహాల యొక్క ప్రభావమే ఉంటుంది. చాలామంది నేను చూశాను. అంచేత ఏంటంటే ఈ గ్రహ ప్రభావం అనేది మన మీద చూపించకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ దశమహావిద్య ఉపాసన అలవాటు చేయాలి పిల్లలకి. ఏ చిన్న చిన్న మంత్రాలే కదమ్మా, ఎన్నో మనం నేర్పిస్తున్నాము. ఆ నేర్పించే వాటిలో ఇవి ఒకటి 10 మంత్రాలు వాళ్ళకి కంఠోపాఠంగా నేర్పించేస్తాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మలు కాబట్టి అంతే. శ్లోకాల బదులు మంత్రాలు నేర్పించమంటాను. అవి సులువుగా ఉంటాయి కాబట్టి సులువుగా ఉంటాయి, శక్తివంతమైనవి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. తల్లి శ్రీమాత్రి నమః.